గట్టిగా చప్పట్లు కొడతారా? పరలోకానికి తీసుకెళ్ళిండట. ఆ రక్తాన్ని పరలోకానికి తీసుకెళ్ళిండట. మేకల రక్తం, గొర్రెల రక్తం పరలోకానికి తీసుకెళ్ళలేదు. అది పరిశుద్ధమైనది కాదు. మలినము తీసివేసే రక్తము, తాత్కాలమైన పాపాలు క్షమించే రక్తము. కానీ ఈ రక్తము పరిశుద్ధ రక్తము. హల్లెలూయా. క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించి ఇక్కడికి ఎందుకు వస్తున్నావు? ఆయన సన్నిధికి ఎందుకు వస్తున్నావు అంటే మన పాపాలన్నీ ఆయన భరించి, మన పాపాలన్నీ భరించి ఆయన మనము పరలోకానికి వెళ్ళడానికి ఆయన మార్గమై ఉన్నాడు. ఈ మార్గము మనల్ని పరలోకం నడిపిస్తుంది. ఈ యేసుక్రీస్తు మార్గము మనల్ని పరలోకానికి తీసుకెళ్ళి ఇంకే మార్గము లేదు.